ఇక్కడికి వచ్చాము తీసేశారు అక్కడ. ఏమోనమ్మా తీసేశారు, వాళ్ళు కట్టుకున్నాను తీసేశారు, రోడ్డు కట్టుకున్నాను. ఏమోనమ్మా ఇప్పుడు అడ్డు వచ్చిందంట వాళ్ళకి. మాకేముందమ్మా ఈ లోన్కి ఎవరు వస్తారమ్మా, ఎవరో రారు. ఏదో అలాగ అమ్ముకుంటున్నాం కడుపు గడక అంతేనా. ఏం చెప్తాను, రాతనే కదమ్మా అంతా చేసింది. అక్కడ ఎత్తే అక్కడ ఉంటాము మరి, కొంత ఏదో చోటు ఎత్తే మాకు తలదాచుకున్నాను. ఇక్కడ ఏమి లోన్కి ఎవరో వస్తలేదు. ఏముందమ్మా మామూలుగానే ఏమున్నది. అక్కడ బాగుండేదమ్మా మొత్తం, అప్పుడు బాగుండేది, ఇప్పుడు ఏమీ లేదు పరిపాలన. అతను ఉన్నప్పుడు బాగానే ఉండేది, అందరికీ కూడా మంచిగానే ఉండేదమ్మా. వాళ్ళకే కాదు మాకే కాదు అందరికీ కూడా ఒకలాగే మంచిగా ఉండేది మాకు. ఏమో ఏంటి ఏం చేయరో కూడా అర్థం తెలలేదమ్మా, అసలు తెలియదు మాకు. అక్కడే కొంచెం ఆగేస్తే బాగుంటుందమ్మా. అడ్డాడు నడుస్తున్నారు, ఇంకా కొన్ని వేయాలి. ఇంకా ఇప్పుడు రైతు భరోసా ఉన్నది, ఇంకా అది చేయాలి. 12,000 అంటుండు, మొత్తానికి ఇవ్వకుండా అవన్నీ ఇవ్వాలి కదా, అవి ఇవ్వలేదు. ఇంకా ఆడవాళ్ళకి వాళ్ళు ఇస్తున్నారు 2,500, ఇంకా అది ఇవ్వలేదు. మా ఇంట్లో మా నాన్నకు ఇంకా పింఛన్ల గురించి అయితే మనకు తెలియదు. మా నాన్నకైతే వస్తున్నది 3,000 ఏమో వస్తున్నట్టుంది. అందులో కొన్ని ఇక వాళ్ళు చేసిన దానికి వాళ్ళే అనుభవించుకోరు. వాళ్ళ దాంట్లో ఇబ్బందులు అంటే జనాలకి ఏమి ఇబ్బంది పెట్టలేదు, పెట్టేటోళ్ళని పెట్టిండు అంతే. ఇంకా ఈయన అవుతుంది 1 year అయింది, ఇంకా ఎక్కడేం ఇంకా కాలేదు. ఇంకా ఈయన అన్నీ చేసుకోవాలి, పబ్లిక్ నుంచి ఎట్లా వస్తున్నదని దాన్ని బట్టి చూసుకొని ఆయన సరి చేసుకుంటేనే మంచిగా ఉంటుంది, లేదంటే అంతే. ఉంటాడు. ఇప్పటికంటే ఇక టఫే ఉంటుంది. 90% అయితే కాంగ్రెస్కి ఉంటుంది. రూలింగ్లో ఉన్న వాళ్ళది ఉంటుంది. ఇప్పుడు ఆయన ఇంకేం చూడలేరు కదా పబ్లిక్ గిన. ఇప్పుడు ఆయన చేస్తానే ఇంకా చేయలేదు, అందు గురించి అని కొద్దిగా పబ్లిక్లో కొద్దిగా వచ్చేసింది. కాదు మొత్తం రాకుండా ఆయన చూసుకుంటే ఆయన వస్తాడు, లేదంటే ఇంకా టఫ్ ఉంటుంది. టఫే ఉంటుంది కదా కేసీఆర్ అనేది. ఎందుకు మధ్యాహ్నం బీజేపీకి ఉంటుంది కదా, ఆ టైం వరకు అలా వాళ్ళు కలవచ్చు, వీళ్ళు కలవచ్చు, ఎట్లా అవుతుంది కదా. వాళ్ళకి అది అర్థమైతే లేదు సారు. మేము ఏదో దొంగతనం చేసినట్టు చేస్తున్నారు మమ్మల్ని. మరి ఈ దానికి మాకు జీవాధారం మాకు కొట్లాడే అవకాశం లేదా? అంటే మా ఓట్లేమో కావాలి కానీ మాతోని అక్కర లేదా? మళ్ళీ అక్కర ఉన్నప్పుడేమో వస్తావు, అమ్మ మేము గెలుస్తామా ఎవరు గెలుస్తారా అని అడుగుతారు. మరి ప్రతి మనిషి కాడికి పోయినప్పుడు ఏదన్నా ఒక సాయం చేయాలిగా మాకు. ఆయన కాడిపోతే ఆయన కాడిపోతే మినిస్టర్ కాడిపోతే పోలీస్ కాడిపో. ఏంది ఇది? మాకు పిచ్చులు అవుతారం, రోడ్డు మీద కూర్చుంటే ఇలువే లేదు మాకు. అంటే మేము ఒక అడకతిన ఆయనకు కూడా అంత ఇలువ ఉంది, కానీ అంతకంటే జీవధారం అంత ఇలువ లేకుండా బతికేందుకు మరి మాకు? ఏడ చూపిస్తారు, ఈడ కూడా వీకేస్తారంట. ఆడ ట్రాఫిక్ బండి పెట్టుకోమని ఒక ఆయన కాడికి పోయిండు అనుకో, ఇంకొక ఆయన 10 మంది పోలీసులలో దించటం. మేము చేసిన తప్పు ఏంది? మేము బతకటమే తప్ప, మేము కష్టం చేసుకుంటమే తప్ప. మరి ఏదో ఒకటి తీర్చన్నా మీరు అవకాశం లేదు, మీరు బతికే ఇలువ లేదు, ఈడ మాకే ఉంది స్వాతంత్రం అంటే మేము వెళ్ళిపోతాం, కంటికి కనపడకుంటే వెళ్ళిపోతాం. మాకు ఏదైనా చూపిస్తా అనుకుంటే మాకు ఏదో మోతాది జాబులే చూపి, మాకు చదువులు లేవు, ఏడికి బస్ ఎక్కల్లో ఏడ తెలియదు మాకు. మరి ఇప్పుడు మేము ఎక్కడ పోయి కొట్లాడడం? ఎవరి కాడికి పోవాలి? ఎందుకు ఆ ఫ్రీ బస్సులు ముదనష్టం గాను? నాయసుడిది పోతే ఈడ నూకి ఆడ పడుతున్నాం. నేను ఈడ అయ్యా రాపాయి అంటే లేదమ్మా నీకు కాలు లేదు పో. నాయసుడి దాన్ని కూడా నేను రోజు చిట్యాల బస్సు పోవాలంటే ఎంత ఎరికేనా? 100 రూపాయలు. 100 రూపాయల కిరాయి కాదు, ఇప్పుడు 300 పెట్టుకొని పోతున్నాం. నిన్న అందులో పోలేక నువ్వు ఎందుకు పెట్టినావు? ఇప్పుడు మేము 2 గంటల రాత్రి పోతున్నాం, తెచ్చుకుంటున్నాం, అమ్ముకుందామని ఇక్కడ కూర్చున్నాం. ఒక ఆయన నేను ఒక జాబ్ ఇన్స్పెక్టర్ని, నాకు 10 రూపాయలు తక్కువ ఇస్తావా ఇవని బెదిరించుడు. ఒక ఆయన నేను రాజకీయ నాయకుడిని, నువ్వు అంత రేటు ఎందుకు తీసుకుంటావు, నాకు 20 రూపాయలు తక్కువ ఇవ్వమనుడు. మేము అందరికీ ఇచ్చుకుంటా పోతే మా బతుకులు ఏం బతుకులు? మాది పేదరికం బతుకేగా ఇది. మరి నేను ఇల్లు కిరాయి ఏడ కట్టుకోను, పిల్లలు ఏడ చదువుకోను, నేను ఇవన్నీ మీకు పలారం మంచిపెట్టి ఏమన్నంటే నువ్వు పీకేసిరు కదా ఆడ, ఈడ కూడా పీకేస్తాం మిమ్మల్ని, ఏం చేస్తారు మీరు
అంటే ఏంది మమ్మల్ని బెదిరించుడు దౌర్జన్యం ఏంది? మాకు అంటే స్వాతంత్రం లేదా? మేము కష్టం చేసుకొని బతకొద్దా? అంటే అందరికీ జాబులు ఇవ్వమను, మేము అసలు ఈ జీవాధారం రోడ్డు మీద పడనే పడం. మాకు కూడా అందరూ అంటే నువ్వు రాలే కాలనీలకు డిస్టర్బెంట్ అవుతుంది, మేము అంటే ₹1,00,00,000 కట్టుకొని ఇల్లు కట్టుకున్నాం, మాకు డిస్టర్బెంట్ అవుతుంది అన్నారంట. ఇప్పుడు మాలాగా డిస్టర్బెంట్ అయినప్పుడు వాళ్ళ ఇళ్ళకి ఎందుకు డిస్టర్బెంట్ కావాలి? మా గురించి